Hi students, in this video I am explaining about some of the guidelines present in retrosenses disconnections. First guideline was, first of all, before disconnect the target molecule, examine the relationship between the groups or substituents and looking for the groups which direct to the right position. That is, suppose ఫస్ట్ మనం అనాలిసిస్ చేస్తాం కదమ్మా రెట్రోసిన్సిస్లో, అండ్ దెన్ వీ ఫాలో సింథసిస్. సో అనాలిసిస్ చేసినప్పుడు సపోజ్ ఇది ఒక మన టార్గెట్ మాలిక్యూల్ అని తీసుకున్నాం. దిస్ ఈజ్ యువర్ టార్గెట్ మాలిక్యూల్. ఈ టార్గెట్ మాలిక్యూల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సపోజ్ బెంజిన్ ఈజ్ ఏ టార్గెట్ మాలిక్యూల్ అని తీసుకుంటే కనుక ఎన్ని టైప్ ఆఫ్ డిస్కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇందులో. సపోజ్ మనం ఈ బాండ్ డిస్కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ బాండ్ డిస్కనెక్ట్ చేయొచ్చు. సో ఈ బాండ్ని ఏ పాత్ అనుకున్నాం, ఈ బాండ్ని బి పాత్ అని తీసుకున్నాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ టూ కేసెస్లో మనకి ఈ టూ మాలిక్యూల్స్ అనేవి సింథటిక్ ఈక్వలెన్స్గా ఫామ్ అయ్యాయి. సో ఈ సింథటిక్ ఈక్వలెన్స్లో బోత్ ఆర్ డిఫరెంట్ పాత్స్. ఈ డిఫరెన్స్ పాత్లో మనకి డిఫరెంట్ సింథటిక్ ఈక్వలెన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే these two are one type of synthetic equivalence, these two are again different type of synthetic equivalence. అంతే కదమ్మా, వీటికి డిఫరెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఇది ఆల్కైల్ హాలైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, ఇది ఎసైల్ బ్రోమైడ్, బోత్ ఆర్ డిఫరెంట్. అలానే ఇక్కడ చూస్తే కనుక బెంజిన్ పైన ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ చూస్తే బెంజిన్ పైన ఎసైల్ గ్రూప్ ఉంది, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇందులో మనకి ఏ పాత్ ఫాలో అవ్వాలా లేకపోతే బి పాత్ ఫాలో అవ్వాలా అనేది ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎగ్జామిన్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంజిన్ తీసుకొని సింథసిస్ రియాక్షన్స్ మీరు అప్లై చేస్తే టార్గెట్ మాలిక్యూల్ ఎయిదర్ ఏ పాత్లో వస్తే ఏ పాత్ని ఫాలో అవ్వాలి. సపోజ్ టార్గెట్ మాలిక్యూల్ బి పాత్లో ఫామ్ అయితే వీ ఫాలో బి పాత్, నాట్ ఫాలో ఏ పాత్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంజిన్ అనేది ఫైనల్గా స్టార్టింగ్ మెటీరియల్ అని అర్థమైంది కదా, ఈ కేసులోనైనా ఈ కేసులోనైనా. సో బెంజిన్ని స్టార్టింగ్ మెటీరియల్ కింద తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇప్పుడు సపోజ్ మనం ఏ పాత్ని ఫాలో అవ్వాలో తెలియదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బ్రోమైడ్ ఉందో, ఓకేనా, ఈ గ్రూప్ కోసం ఈ ఆల్కైల్ బ్రోమైడ్ని అటాచ్ చేసామనుకోండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3, దిస్ ఈజ్ ఏ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్, దిస్ ఈజ్ ఏ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్. సో ఈ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఉందో అది బెంజిన్కి అటాచ్ అవుతుంది. ఏ పొజిషన్లో అయినా అటాచ్ అవ్వచ్చు. ఆల్కైల్ గ్రూప్ ఏం తీసుకున్నాం మనం, దీన్ని ఆల్కైల్ గ్రూప్గా తీసుకున్నాం. సో ఆ గ్రూప్ అటాచ్ అయ్యింది. నెక్స్ట్ CH3COCl, అంతే కదా. మన టార్గెట్ మాలిక్యూల్లో ఏదైతే కావాలో, ఏదైతే మన డిజైర్డ్ సబ్స్టిట్యూయెంటో ఆ సబ్స్టిట్యూయెంట్ కోసం నెక్స్ట్ రియాక్షన్ చేయాలి. సో మనకి టార్గెట్ మాలిక్యూల్లో ఇంకేం ఉండాలి, COCH3 గ్రూప్ ఉండాలి. COCH3 గ్రూప్ అటాచ్మెంట్ కోసం బెస్ట్ రియాక్షన్ అంటే ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్. సో ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్, దట్స్ వై వీ యూస్ AlCl3. ఓకే, అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు ఆల్కైల్ గ్రూప్ అనేది ముందు అటాచ్ చేసాం కదా రింగ్కి, బెంజిన్ రింగ్కి. సో ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది మనకి ఆర్థోపైరా డైరెక్టింగ్ గ్రూప్ అని చెప్తాం కదా, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో కూడా చెప్పే ఉంటాం చాలాసార్లు. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఏ ఆర్థోపైరా డైరెక్టింగ్ గ్రూప్. సో మనకి వచ్చే సబ్స్టిట్యూయెంట్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. దీని మీద డిపెండ్ అయ్యి అది ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ అటాచ్ అవుతుంది. బోత్ ఆర్ గివ్స్ టు సేమ్ ప్రియారిటీ. అది ఆర్థో పొజిషన్లో అటాచ్ అవ్వాలా పారా పొజిషన్లో అటాచ్ అవ్వాలా అనేది మన టార్గెట్ మాలిక్యూల్ మీద డిపెండ్ అవుతుంది. మన టార్గెట్ మాలిక్యూల్లో అది పారా పొజిషన్లో అటాచ్ అయ్యి ఉంది కనుక ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ టేక్స్ ప్లేస్ అట్ పారా పొజిషన్ టు వీ గెట్ ఏ టార్గెట్ మాలిక్యూల్. సో టార్గెట్ మాలిక్యూల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏ పాత్ని ఫాలో అయ్యాం, సో ఏ పాత్ని ఫాలో అయినట్టు,
ఈ పాత్ని ఫాలో అయినట్టు, అంటే బి పాత్ని ఫాలో అయినట్టు, అంతే కదా. ఎనాలిసిస్కి రివర్స్లో మనం సింథసిస్ చేస్తాం. సో బెంజిన్ తీసుకున్నాం, బెంజిన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ బ్రోమైడ్ యాడ్ చేసాం. ఆ ఆల్కైల్ బ్రోమైడ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ యాడ్ చేసాం, అంతే కదా. అలా కాకుండా సపోజ్ మీరు ఈ పాత్ని ఫాలో అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మనం ఫాలో అయిన పాత్ కరెక్టా కదా ఎగ్జామిన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ, కానీ మీరు ఏ పాత్ని ఫాలో అయినా, బి పాత్ని ఫాలో అయినా ఫస్ట్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతున్నాయి ఈ టార్గెట్ మాలిక్యూల్ సెన్సైజ్ చేయడం కోసం. ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ జరుగుతుంది, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ జరుగుతుంది. సో ఏ పాత్ని ఫాలో అయినా, బి పాత్ని ఫాలో అయినా ఈ 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆల్కైలేషన్ జరుగుతుంది, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, అలానే ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ జరుగుతుంది. కానీ ఏ పాత్లో అది ముందు తర్వాత ఫామ్ అవుతుంది, బి పాత్లో ఇది ముందు తర్వాత ఫామ్ అవుతుంది. సో ఏ పాత్ర కోసం మనం ఫస్ట్ ఏ పాత్ కోసం ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం? బిఆర్. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. సో ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకొని సో ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తే కనుక మనకి ఏం వస్తుంది ప్రొడక్ట్ అనేది? ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుందంటే, సారీ, ఏ పార్ట్ కోసం ముందు ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ కాదు, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేయాలి. CH3COCl. సో ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేసినప్పుడు మనం బిఆర్ యూస్ చేస్తున్నాం కనుక బిఆర్ అని తీసుకున్నాం. ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేస్తే కనుక బి పాత్లో అయితే కనుక ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేసాం ఫస్ట్. ఏ పాత్రలో అయితే కనుక ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేస్తాం. సో ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ వస్తుంది? ఫస్ట్ స్టెప్లో C+CH3 అనేది అటాక్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఇక్కడ అయితే ఇది ఫామ్ అయింది కదా బి పాత్లో, ఏ పాత్లో ఇది ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తాం? ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అయింది కదా ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్లో ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తాం. ఈ ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేసినప్పుడు ఈ గ్రూప్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఇది మెటా డైరెక్టింగ్ గ్రూప్ అవడం వల్ల సపోజ్ మనం నెక్స్ట్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేసినప్పుడు ఆ వచ్చే గ్రూప్ ఎక్కడ అటాక్ అవుతుంది? మెటా పొజిషన్లో అటాక్ అవుతుంది. సారీ, ఇది కాదు, మెటా పొజిషన్లో అటాక్ అవుతుంది. ఏదర్ ఈ పొజిషన్ కానీ ఈ పొజిషన్ కానీ మనకి ఈ గ్రూప్కి మెటా పొజిషన్స్ కదా. ఇది కాదమ్మా, ఇది కాదు, ఇది బోత్ ఆర్ మెటా పొజిషన్స్. ఏంటి? ఇదొక మెటా పొజిషన్, లేకపోతే ఇదొక మెటా పొజిషన్. సో రెండిట్లో ఎక్కడో చోట అటాక్ అవుతుంది. కానీ మన టార్గెట్ మాలిక్యూల్ వచ్చిందా? సపోజ్ ఈ పొజిషన్లో అటాక్ అయింది అనుకున్నాం. మన టార్గెట్ మాలిక్యూల్లో ఎక్కడ ఉన్నాయి సబ్స్టిట్యూయెంట్స్? 2 ఆర్థో పొజిషన్స్ ఆపోజిట్గా ఉన్నాయి. కానీ ఇది ఆపోజిట్గా ఉన్నాయా? లేవు, మెటా పొజిషన్స్లో ఉన్నాయి 2 సబ్స్టిట్యూయెంట్స్. సపోజ్ మనం ఇది ఫాలో అయ్యామనుకోండి, ఇక్కడ కూడా మనకి 2 సబ్స్టిట్యూయెంట్స్ మెటా పొజిషన్స్లో ఉన్నాయి. అంటే మనం టార్గెట్ మాలిక్యూల్ని సింథసైజ్ చేయలేకపోతున్నాం బై పాత్ ఏ. సో వీ ఫాలో పాత్ బి, అందుకే పాత్ బిని ఫాలో అవ్వాలి. పాత్ ఏని ఫాలో అవ్వం, ఓన్లీ వీ ఫాలో పాత్ బి. ఇలా ఎగ్జామిన్ చేయాలి మనం ఏ టైప్ ఆఫ్ డిస్కనెక్షన్ జరుగుతుంది. పాత్ ఏ ఫాలో అవ్వాలా, పాత్ ఈ ఫాలో అవ్వాలా. సపోజ్ వెన్ వీ హ్యావ్ 2 పాత్స్, 2 పాత్స్ ఉంటాయి కనుక పాత్ ఏ ఫాలో అవ్వాలా, పాత్ బి ఫాలో అవ్వాలా. ఏ టైప్ ఆఫ్ పాత్ని మనం ఫాలో అయితే, రియాక్షన్ పాత్ని ఫాలో అయితే మనకి డిజైర్డ్ టార్గెట్ మాలిక్యూల్ వస్తుంది అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. దెన్ వీ ఫాలో డిస్కనెక్షన్ ప్రొసీజర్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ గైడ్ లైన్. నెక్స్ట్ సెకండ్ గైడ్ లైన్కి వచ్చేసరికి, ఇఫ్ దెర్ ఈజ్ ఏ చాయిస్ డిస్కనెక్ట్ ఫస్ట్ మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సబ్స్టిట్యూయెంట్. మనకి ఏదైనా చాయిస్ ఉంటే కనుక డిస్కనెక్షన్స్లో, సపోజ్ వీ హ్యావ్ మోర్ గ్రూప్స్ ఇన్ ది స్టార్టింగ్ మెటీరియల్. ఆ స్టార్టింగ్ మెటీరియల్కి మోర్ గ్రూప్స్ అటాచ్ చేయడం వల్ల టార్గెట్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయితే కనుక ఆ మోర్ గ్రూప్స్లో సపోజ్ వీ హ్యావ్
ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే కనుక ఫస్ట్ వీ డిస్కనెక్ట్ దట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది మనకి టార్గెట్ మాలిక్యూల్ని కానీ స్టార్టింగ్ మెటీరియల్ని రింగ్ ఉంటే కనుక స్టార్టింగ్ మెటీరియల్ ఆ రింగ్ని డీయాక్టివేట్ చేస్తుంది. సో అది ఫర్దర్గా మనం యాడ్ చేయడం సమ్వాట్ డిఫికల్ట్. సింథసిస్లో దాన్ని యాడ్ చేయడం, ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని ఫైనల్గా యాడ్ చేయడం డిఫికల్ట్. అందువల్ల మనం ముందు దాన్ని డిస్కనెక్ట్ చేస్తే సింథసైజ్ చేసినప్పుడు ఫస్ట్ అదే యాడ్ చేస్తాం, ఫర్దర్గా మనం రిమైనింగ్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏవైతే ప్రజెంట్ అయి ఉంటాయో టార్గెట్ మాలిక్యూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చాయిస్ దేనికి ఇవ్వాలంటే వాటిని డిస్కనెక్ట్ చేయడానికి చాయిస్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, దీనిలో OMe, ఓకే, అలానే NO2 టూ టైప్ ఆఫ్ గ్రూప్స్ ప్రజెంట్ ఉన్నాయి. NO2 ఈజ్ ఏ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఓకే. OMe ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇందులో ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని ఫస్ట్ డిస్కనెక్ట్ చేసామనుకోండి, అంటే CN బాండ్ ద్వారా మనకి డిస్కనెక్షన్స్ జరిగితే కనుక మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం కదా, నెక్స్ట్ CC బాండ్ అంటే దీన్ని చేస్తాం. మనకి నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ ద్వారా వీ గెట్ మెటాక్రిసాల్ అనేది ఫామ్ అయింది. సింథసైజ్ చేసినప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ మనం దీన్ని చేసాం కదా, ఫస్ట్ మెటాక్రిసాల్ నుంచి మనకి సింథసైజ్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ నెక్స్ట్ ఏం ఫాలో అవుతాం, ఈ H కాస్త Mgగా కన్వర్ట్ అవ్వడం కోసం CS3 ట్వైస్ SO4 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ యూస్ చేస్తాం. దెన్ H ఈజ్ రీప్లేస్డ్ బై మిథైల్ గ్రూప్. ఆ తర్వాత మనకి టార్గెట్ మాలిక్యూల్లో ఏం కావాలి, నెక్స్ట్ డిస్కనెక్షన్ ఏం చేసాం, CC డిస్కనెక్షన్ చేసాం. సో CC డిస్కనెక్షన్లో మనకి గ్రూప్ అటాచ్మెంట్ రావడం కోసం ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తాం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ AlCl3. సో మనకి ఈ మాలిక్యూల్ వస్తుంది. అండ్ దెన్ we apply nitration. Nitration is nothing but HNO3 in presence of H2SO4. సో నైట్రేషన్ చేసినప్పుడు మనం ఈ 2 గ్రూప్స్ని ఫాలో అవ్వాలి. ఈ 2 గ్రూప్స్ యొక్క ఇంపాక్ట్ అనేది నైట్రేషన్లో మనకి NO2 గ్రూప్ మీద అటాక్ అనేది ఎటు జరగాలి, ఆర్థో పొజిషన్లో జరగాల, మెటా పొజిషన్లో జరగాల, పారా పొజిషన్లో జరగాల అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకి దీని ప్రకారం చూస్తే కనుక మనం ఈ రెండిట్లో ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే OMeకి ఇవ్వాలి. సో OMe గ్రూప్ని ఫాలో అయితే కనుక OMeకి ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ OMe ఈజ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో దానివల్ల మనకి అప్కమింగ్ నైట్రేషన్లో వచ్చే NO2 గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ అటాచ్ అవుతుంది. సో ఆర్థో పొజిషన్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ NO2 గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఫస్ట్ నైట్రేషన్ చేసినప్పుడు ఈ పొజిషన్లో NO2 అటాక్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ నైట్రేషన్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే దీనికి ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ మెటా డైరెక్టింగ్ గ్రూప్ కదా ఇది. సో దీన్ని ఫాలో అయితే కనుక పారా పొజిషన్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు, దీన్ని ఫాలో అయితే కనుక మెటా పొజిషన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుందని సో మనం ఫైనల్గా ఈ పొజిషన్ అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, అంటే NO2 గ్రూప్ని సాటిస్ఫై చేస్తుంది, OMe గ్రూప్ని సాటిస్ఫై చేస్తుంది. ఫైనల్లీ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. సో ఇలా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏమైనా మాలిక్యూల్లో ప్రజెంట్ అయ్యి ఉంటే కనుక ఫస్ట్ వాటిని డిస్కనెక్ట్ చేయాలి, ఓకే. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది థర్డ్ గైడ్లైన్. ఇఫ్ FGI is nothing but functional group interconversion is needed during the synthesis. ఏదైనా రియాక్షన్లో FGI అనేది ఏదైనా సింథసిస్లో FGI అనేది జరగాలి అనుకుంటే కనుక మనకి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్, ఆర్థో పారా మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అసలు ఎలాంటివి అయితే ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, వేటిని ముందు తీసుకోవాలి, వేటిని తర్వాత తీసుకోవాలి సింథసైజ్లో, అంటే వేటిని ముందు సింథసిస్ చేయాలి, ఏ బాండ్ ముందు ఫామ్ అవ్వాలి అనే దాన్ని ఎగ్జామిన్ చేయాలి, ఓకే. ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ అనేది ముందు మన సింథసిస్లో ఇన్వాల్వ్ అయితే కనుక ఇదంతా ఎగ్జామిన్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్కి వచ్చేసరికి మనం ఆల్కైల్ గ్రూప్స్ తీసుకుంటాము. అలానే మెటా డైరెక్టింగ్ గ్రూప్స్కి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్గా
NO2 చెప్పుకోవచ్చు. NO2 ఈజ్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్. అలానే amine NH2 ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. C double bond OH is a meta directing group. CF3CCl3 is a meta directing group. అలానే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా OCH3 దీన్ని ఎలా చెప్పచ్చు అంటే OR or OH is also ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఇవి రెండు కూడా ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు guideline 4. In guideline 4, many groups can be added by nucleophilic substitution on a diazonium salt made from an amine. Adding other groups at the amine stage may be available as amine groups is a strongly orthopara directing group. సపోజ్ మనకి ఏదైనా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగిందనుకోండి, ఆఫ్టర్ డైఎజోనియం సాల్ట్ ఫార్మేషన్. ఓకే, మనకి ఏదైనా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగితే కనుక ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎప్పుడు జరగాలి? డైఎజోనియం సాల్ట్ ఫార్మేషన్ జరిగిందనుకోండి ఎమీన్ దగ్గర, ఆ తర్వాత మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగితే కనుక ఆ రియాక్షన్ సింథసిస్లో ఫేవర్ రియాక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ ఎమీన్ గ్రూప్ అనేది స్ట్రాంగ్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ అని చెప్పచ్చు. ఇది స్ట్రాంగ్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ అవడం వల్ల ఫర్దర్గా మనకి ఆర్థోపారా డైరెక్షన్స్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగడానికి ఆ గ్రూప్ అనేది మోర్ ఫేవరబుల్గా యాక్ట్ చేస్తుంది. అందువల్ల ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఎనీ గ్రూప్ కెన్ బి యాడెడ్ బై న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏదైనా గ్రూప్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ద్వారా యాడ్ అవ్వాలంటే ఫస్ట్ కేసులో మనం డైజేషన్ రియాక్షన్ చేయించాలి. అండ్ దెన్ వీ యాడ్ దట్ న్యూక్లియోఫైల్. ఆ కేసులోనే మనకి ఆర్థోపారా డైరెక్టింగ్ పొజిషన్స్లో సబ్స్టిట్యూషన్ అనేది ఫేవర్గా జరుగుతుంది. వై? బికాస్ ఎమీన్ ఫార్మ్డ్ ఇన్ దిస్ కేస్. దట్స్ వై nucleophilic substitution takes place at ortho and para position because amine is a ortho para directing group, strong ortho para directing group. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది టార్గెట్ మాలిక్యూల్ అని తీసుకున్నాం అనుకోండి. టార్గెట్ మాలిక్యూల్కి ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేస్తే కనుక COOH ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సైనైడ్. నెక్స్ట్ దీన్ని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేస్తే కనుక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్లో మనకి సపోజ్ CuCN తీసుకున్నాం అనుకోండి. ఈ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్లో CN మైనస్ ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే NaCN ఎమైడ్ వేస్తున్నాం. సోడమైడ్ వేసినప్పుడు Na ప్లస్ CN మైనస్. సో ఈ CN మైనస్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది? NH2 ఎమీన్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ CX దట్ ఈజ్ C క్లోరిన్ బాండ్ అనేదాన్ని డిస్కనెక్ట్ చేసామనుకోండి. సో మనకి ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏదైనా రియాక్షన్లో ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేయాలి అంటే కనుక ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ టార్గెట్ మాలిక్యూల్ని డిస్కనెక్షన్సే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్ గ్రూప్ని ఇంటర్ కన్వర్ట్ చేయాలంటే అది కూడా చేయొచ్చు. అండ్ దెన్ వీ డిస్కనెక్ట్ ది హెట్రో ఆటమ్ ప్రజెంట్ ఇన్ ఏ టార్గెట్ మాలిక్యూల్. ఓకే, ఇక్కడ మనకి CX బాండ్ని డిస్కనెక్ట్ చేసామనుకోండి. ఈ CX బాండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చింది? ఓన్లీ NH2 మాత్రమే ప్రజెంట్ అయ్యి ఉంది. ఆ NH2 బాండ్ని డిస్కనెక్ట్ చేసే కంటే ఫంక్షన్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేస్తే NO2 కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దెన్ CN బాండ్ డిస్కనెక్ట్ చేస్తే కనుక వీ గెట్ బైఫెనైల్. ఈ బైఫెనైల్ అనేది మనకి రెడీలీ అవైలబుల్ ల్యాబొరేటరీ సాల్వెంట్ అని చెప్పుకోవచ్చు కదా. సో ల్యాబొరేటరీ మెటీరియల్ కదా. సో ఇది మనకి స్టార్టింగ్ మెటీరియల్ కింద ఫామ్ అవుతుంది. సింథసిస్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం బైఫెనైల్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో సింథసిస్ అనేది రివర్స్ టు ఎనాలిసిస్, దట్ ఈజ్ రెట్రోసిన్సిస్ కదా. సో ఫస్ట్ స్టెప్లో ఇది కన్సిడర్ చేసుకుంటాం స్టార్టింగ్ మెటీరియల్ కింద. సో దీన్నే ఫాలో అవుతాం మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో. దీన్నే ఫాలో అయితే ఫైనల్గా మనకి టార్గెట్ మాలిక్యూల్ అనేది రావాలి. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం? నైట్రేషన్ చేసాం. నైట్రేషన్ చేసినప్పుడు NO2 అనేది అటాచ్ అయింది. నెక్స్ట్ రిడక్షన్ చేస్తే కనుక NO2 కాస్త రెడ్యూసెస్ టు NH2 అండ్ దెన్
క్లోరినేషన్ చేసాం. క్లోరినేషన్ చేసినప్పుడు NH2 ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో దానికి ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ మనకి క్లోరిన్ అనేది యాడ్ అవుతుంది. సో ఆర్థో పొజిషన్లో క్లోరిన్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఈ క్లోరిన్ ఈ ఆర్థో పొజిషన్ అయినా ఈ ఆర్థో పొజిషన్ అయినా కానీ మనకి సిమెట్రిక్ మాలిక్యూల్ కనుక బోత్ ఆర్ సేమ్. సో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లోరిన్ యాడ్ అయింది. నెక్స్ట్ వీ యూజ్ డైజేషన్ సాల్ట్. సో ఈ కేసులో ఏం జరుగుతుందంటే మనకి డైజేషన్ అంటే ఎమిన్స్ అనేవి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి NH2. ఈ డైజేషన్ జరిగాక వీ గెట్ N2 ప్లస్. సో N2 అంటే మనకి స్టేబుల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు కదా. సో అది స్టేబుల్ గ్యాస్ అవడం వల్ల ఫైనల్లీ వీ గెట్ ఇది ఫామ్ అవుతుంది మనకి ప్రొడక్ట్. ఓకే, డైజేషన్ ద్వారా వీ గెట్ దిస్ ఈజ్ ది ప్రొడక్ట్. నెక్స్ట్ మనం దీనికి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేస్తే కనుక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్లో ఏం తీసుకున్నామంటే CuCN అంటే Cu ప్లస్ Cn మైనస్. మనం తీసుకున్న Cu మైనస్ ఎడిషన్ అనేది ఇక్కడ జరిగి ఫైనల్లీ వీ గెట్ Cn ఇన్ దిస్ పొజిషన్. ఇక్కడ ఉన్న క్లోరిన్ అలానే ఉంటుంది, Cn ఇన్ దిస్ పొజిషన్. సో మనకి ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ దీన్ని హైడ్రాలసిస్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ COH. Cyanide group undergo hydrolysis formed into acid. This is your target molecule. Next I am going to explain about guideline 5. When two orthopara directing groups are adding meta to each other, in this case we add a dummy amino group, use it to set up the required relationship. So the dummy amino group is further removed by digestion and hydrolysis. సో మనకి ఏదైనా కానీ 2 ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్ మన టార్గెట్ మాలిక్యూల్లో రెండు కూడా మెటా పొజిషన్లో ఒకదానికొకటి మెటా పొజిషన్లో రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ని యాడ్ చేశాక నెక్స్ట్ ఒక డమ్మీ ఎమినో గ్రూప్ని యాడ్ చేయాలి. అంటే మనం తీసుకున్న ఫస్ట్ పొజిషన్కి ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ దాన్ని బ్లాక్ చేయాలి. అర్థమైందా? సో ఆ పొజిషన్ని బ్లాక్ చేస్తే అంటే దాన్ని బ్లాక్ చేయడం కోసం డమ్మీ ఎమినో గ్రూప్ని తీసుకోవాలి. ఆ డమ్మీ ఎమినో గ్రూప్ ఫర్దర్గా మనకి సెకండ్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూపు మెటా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అయ్యాక ఆ డమ్మీ ఎమినో గ్రూప్ని డైజేషన్ ద్వారా రిమూవ్ చేసేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మాలిక్యూల్ అని తీసుకుంటే కనుక ఆల్కైల్ గ్రూప్ అనేది ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ కదా. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఏ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇది ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ అయినప్పుడు నెక్స్ట్ మనం మన టార్గెట్ మాలిక్యూల్లో నెక్స్ట్ది ఏంటంటే హాలోజన్. ఓకే, ఎక్స్ అనే దాన్ని తీసుకున్నాం. దిస్ ఎక్స్ ఆల్సో ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్. సో సపోజ్ దీనికి ఇప్పుడు ఎక్స్ డైరెక్ట్గా యాడ్ చేసామనుకోండి. ఎక్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే కనుక ఇది ఆల్రెడీ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్. సో మనకి ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? ఎయిదర్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ కదా ఆర్ అనేది, ఎక్స్ అనేది ఆర్థో పొజిషన్లో అటాక్ అవుతుంది, లేకపోతే పారా పొజిషన్లో అటాక్ అవుతుంది. అయితే ఇది ఫామ్ అవుతుంది, లేకపోతే ఇది ఫామ్ అవుతుంది. అంతేగాని మనకి మెటా పొజిషన్లో ఈ టైప్ ఆఫ్ టార్గెట్ మాలిక్యూల్ అనేది రాదు. సో అందుకే ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఇది కదా మనం తీసుకున్న స్టార్టింగ్ మెటీరియల్, దీనికి ఆర్థో పొజిషన్లో ఉన్న దీన్ని బ్లాక్ చేసేస్తున్నాం.
డమ్మీ ఎమినో గ్రూప్తో బ్లాక్ చేసేస్తుంది. ఎమినో గ్రూప్ అన్నారు, నైట్రో గ్రూప్ యాడ్ చేశారు అంటే కనుక మనకి ఇది ఈజీగా యాడ్ చేసే గ్రూప్, అంతే కదా. ఈ స్టార్టింగ్ మెటీరియల్కి నైట్రేషన్ చేసామనుకోండి, సో ఈ గ్రూప్ అనేది నైట్రో, ఇది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కనుక పారా పొజిషన్లో NO2 అనేది అటాక్ అయింది. సో నెక్స్ట్ దీన్ని రిడక్షన్ ద్వారా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, NH2 కింద కన్వర్ట్ చేయొచ్చు, NH2 కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ దెన్ మనం రిమైనింగ్ ఆల్రెడీ 2 ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ యాడ్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా టార్గెట్ మాలిక్యూల్లో. సెకండ్ డైరెక్టింగ్ గ్రూప్ దట్ ఈజ్ Xని యాడ్ చేసామనుకోండి, NH2. దిస్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్, దిస్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, కంపేర్డ్ టు ఆల్కైల్ గ్రూప్ ఈ NH2 అనేది స్ట్రాంగ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో కన్ఫామ్గా మనం దీన్నే ఫాలో అవ్వాలి, NH2నే ఫాలో అవ్వాలి ప్రియారిటీ ప్రకారం. సో NH2కి ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ సబ్స్టిట్యూషన్ జరగాలి, ఈ X అనే గ్రూప్ సబ్స్టిట్యూషన్ జరగాలి. సో ఆల్రెడీ పారా పొజిషన్ అనేది బ్లాక్ అయిపోయింది ఆర్ గ్రూప్తో. సో ఓన్లీ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు ఆర్థో పొజిషన్ సబ్స్టిట్యూషన్. సో ఈ ఆర్థో పొజిషన్ అంటే మనకి ఏదర్ ఇక్కడైనా ఎక్స్ అటాక్ జరగచ్చు, లేకపోతే ఇక్కడైనా ఎక్స్ అటాక్ జరగచ్చు. ఓకే, సపోజ్ మనం ఈ కేసులో ఏం చేస్తామంటే ఎక్స్ అటాక్ ఇక్కడ జరిగింది అనుకుందాం, ఎక్కడ జరిగినా పర్లా, నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్ అటాక్ జరిగాక ఈ గ్రూప్ని రిమూవ్ చేసేస్తాం. ఈ గ్రూప్ ఎలా రిమూవ్ అవుతుంది, డైజేషన్ చేస్తే కనుక ఈ NH2 అనేది ఇక్కడ కార్బోకేటయాన్ కింద N2+ కింద ఎలిమినేట్ అయిపోతుంది. సో N2+ కింద ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ మనకి H- అటాక్, అలా ఏవైనా అటాక్స్ అనేవి జరుగుతాయి. ఫైనల్లీ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. ఇదంతా కూడా అనాలిసిస్. ఇప్పుడు మనం సింథసిస్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింథసిస్ చేస్తే కనుక దీనికి రివర్స్ ఆర్డర్లో దీన్ని తీసుకొని సింథసిస్ చేస్తాం. ఫస్ట్ దీన్ని స్టార్టింగ్ మెటీరియల్ కింద, ఇది మన టార్గెట్ మాలిక్యూల్. ఇదంతా కూడా సింథసిస్ అనాలిసిస్ చేయాలంటే కనుక టార్గెట్ మాలిక్యూల్ నుంచి రివర్స్ ఇలా చేస్తాం అనాలిసిస్. ఓకే, వెయిట్. దిస్ ఈజ్ సింథసిస్ స్టెప్, దిస్ ఈజ్ అనాలిసిస్ స్టెప్. ఓకే, మీరు కావాలంటే అనాలిసిస్ రాయాలంటే కనుక దీని నుంచి ఇటు సైడ్ రాయండి, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ రాయండి, అండ్ దెన్ లెఫ్ట్ టు రైట్. సింథసిస్ అయితే కనుక లెఫ్ట్ టు రైట్, అనాలిసిస్ అయితే కనుక రైట్ టు లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ 6th గైడ్లైన్ చూస్తే కనుక లుక్ ఫర్ సబ్స్టిట్యూయెంట్స్ విచ్ ఆర్ డిఫికల్ట్లీ టు యాడ్. ఇట్ ఈస్ ఆఫెన్ గుడ్ స్ట్రాటజీ నాట్ టు డిస్కనెక్ట్. ఓకే, మనకి ఏదైనా మాలిక్యూల్ చూస్తే కనుక స్టార్టింగ్ మెటీరియల్లో ఏవైనా గ్రూప్స్ అనేవి రెడీలీ అవైలబుల్గా లేకపోతే కనుక వాటిని డిస్కనెక్ట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయనుకోండి, వీటిని మనం డిస్కనెక్ట్ చేసేసి బెంజిన్ రింగ్ కింద చేసి ఆ బెంజిన్ రింగ్కి OH యాడ్ చేయడం అనేది డిఫికల్ట్ ప్రొసీజర్. దాన్ని మనం రియాక్షన్ ద్వారా దీన్ని పొందలేము, నాట్ సింథసైజ్ ఫినోల్ ఫ్రమ్ బెంజిన్. సో ఆ కేసులో ఏం చేయాలి, ఫినోల్ అనేది రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్ కనుక మనం దీని నుంచే రియాక్షన్ స్టార్ట్ చేయాలి, అంతేగాని ఈ బాండ్ని డిస్కనెక్ట్ చేయాలనుకోకూడదు. CO బాండ్ అనేది డిస్కనెక్ట్ చేయడం వేస్ట్, ఎందుకంటే అది CO బాండ్ డిస్కనెక్ట్ చేస్తే కనుక బెంజిన్ నుంచి మనకి CO బాండ్ దట్ ఈజ్ ఫినోల్ గ్రూప్ బెంజిన్ మీద మనం సబ్స్టిట్యూట్ చేయడం, OH గ్రూప్ సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలానే ఈ OCH3 ఏదైతే ఉందో దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయడం కష్టం. సో ఇటువంటి వాటిని మనం స్టార్టింగ్ మెటీరియల్గా కన్సిడర్ చేసుకుంటే అటువంటి డిస్కనెక్షన్స్ చేయాల్సిన పాసిబిలిటీ ఉండదు కదా అప్పుడు. సో వీటిని మనం స్టార్టింగ్ మెటీరియల్స్గా తీసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. సో దోస్ గ్రూప్స్ ఆర్ డిఫికల్ట్ టు యాడ్, దోస్ గ్రూప్స్ కీప్ ఇన్ స్టార్టింగ్ మెటీరియల్. అటువంటి గ్రూప్స్ మన స్టార్టింగ్ మెటీరియల్స్లోనే ఉండేలా చూసుకోవాలి. దెన్ ఓన్లీ విల్ స్టార్ట్ సింథసిస్. ఓకే, అటువంటి టైంలో మాత్రమే మనం టార్గెట్ మాలిక్యూల్ని సింథసిస్ చేయగలం. దిస్ ఈజ్ గైడ్లైన్ 6. అండ్ గోయింగ్ టు
Guideline 7. Look for combination of substituent chains present in the target molecule doesn't further disconnection a readily available starting material. Particularly, it would be difficult combination to set up. సపోజ్ మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా వీటిని రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్గా ఎలా అయితే కన్సిడర్ చేసుకోవాలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాల్సిలిక్ యాసిడ్ అంటే ఫినాల్కి అడ్జసెంట్గా మనకి COOH గ్రూప్ ప్రెజెంట్ ఉంటుంది. సాల్సిలాల్డిహైడ్, యాంథ్రలిక్ యాసిడ్, థాలిక్ ఎన్హైడ్రేట్, ఆర్థోక్రెసాల్, మెటాక్రెసాల్, పారాక్రెసాల్. అంటే ఇక్కడ మనకి CH3OH రెండు ఉంటాయమ్మా. ఆర్థో పొజిషన్లో ఉంటే కనుక రెండు గ్రూప్స్ దాన్ని ఆర్థోక్రెసాల్ అంటాం. మెటా పొజిషన్స్లో ఉంటే ఒకదానికొకటి దాన్ని మెటాక్రెసాల్ అంటాం. రెండు పారా పొజిషన్స్లో ఉంటే కనుక వాటిని పారాక్రెసాల్ అంటాం. కెటకాల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి రెండు కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి మాలిక్యూల్లో. సపోజ్ మనం ఫినాల్ తీసుకొని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ తీసుకొని ఆ ఫినాల్కి ఆర్థో పొజిషన్లో COOH గ్రూప్ని సింథసిస్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఆ కేసులో ఏం చేయాలంటే రెండు కాంబినేషన్స్ని మనం స్టార్టింగ్ మెటీరియల్లో ఉండేలా కన్సిడర్ చేసుకోవాలి. సపోజ్ అలా సాల్సిలాల్డిహైడ్ కూడా ఫినాల్కి అడ్జసెంట్గా ఆల్డిహైడ్ సెన్సెస్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మన స్టార్టింగ్ మెటీరియల్లో ఈ రెండు కాంబినేషన్స్ దట్ ఈస్ సాల్సిలిక్ యాసిడ్ని ఎలా అయితే తీసుకున్నామో సాల్సిలాల్డిహైడ్ని కూడా మనకి స్టార్టింగ్ మెటీరియల్గా కన్సిడర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ గైడ్లైన్ 7. గైడ్లైన్ 8 వచ్చేసరికి అవాయిడ్ ద సీక్వెన్సెస్ విచ్ మే లీడ్ టు అన్వాంటెడ్ రియాక్షన్స్ అట్ అదర్ సైట్ ఇన్ ది మాలిక్యూల్. మనకి కొన్నిసార్లు డిస్కనెక్షన్స్ చేసినప్పుడు అన్వాంటెడ్ రియాక్షన్స్ జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. అంటే మన టార్గెట్ మాలిక్యూల్ నుంచి అవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వాటి వల్ల యూజ్ అయితే ఉండదు మనకి. సో అటువంటి వాటిని మనం ఆ సీక్వెన్స్లో రాకుండా చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం టార్గెట్ మాలిక్యూల్ అని తీసుకుంటే కనుక అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయొచ్చు, ఎన్ని టైప్ ఆఫ్ డిస్కనెక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CC బాండ్ జరుగుతుంది, ఇది C కదమ్మా, CC బాండ్ డిస్కనెక్షన్ జరుగుతుంది ఈ కేసులో. అలానే CN బాండ్ డిస్కనెక్షన్ జరుగుతుంది. సో CN బాండ్ CC బాండ్ ఇక్కడ మనం రెండు పాత్వేస్ని ఫాలో అవ్వచ్చు. ఏ పాత్వే, ఏ రియాక్షన్ పాత్వే, B రియాక్షన్ పాత్వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి వచ్చేసరికి ఫస్ట్ CN బాండ్ డిస్కనెక్షన్ జరిగింది అనుకుందాం. CN బాండ్ డిస్కనెక్షన్ అండ్ దెన్ CC బాండ్. Bకి వచ్చేసరికి ఫస్ట్ CC బాండ్ డిస్కనెక్షన్ జరిగింది అండ్ దెన్ CN బాండ్ డిస్కనెక్షన్ జరుగుతుంది అని కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఏ పాత్ని ఫాలో అయినప్పుడు CN బాండ్ డిస్కనెక్ట్ చేసామనుకోండి, ఆ నెక్స్ట్ మనం CC బాండ్ డిస్కనెక్షన్ చేస్తున్నాం. సో ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ CC అండ్ దెన్ CN. మనకి ఇప్పుడు ఈ పాత్ని ఫాలో అవ్వాలా అనేది సెన్సెస్లో మనం ఎగ్జామిన్ చేయాలి. ఆల్రెడీ గైడ్లైన్ 1లానే ఉంది కదా ఇది. సో గైడ్లైన్ 1లానే మనం సెన్సెస్లో ఏ పాత్ని ఫాలో అవ్వాలి, ఏ రియాక్షన్ పాత్ని ఫాలో అవ్వాలి అనేది ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేసెస్లోనే మనకి స్టార్టింగ్ మెటీరియల్ అనేది సేమ్గానే ఉంటుంది ఇప్పుడు కూడా, కానీ మనకి డిస్కనెక్షన్ ఇందులో ఫస్ట్ CN జరుగుతుంది, ఇందులో CC జరుగుతుంది, ఇందులో సెకండ్ CC జరుగుతుంది, ఇందులో సెకండ్ CN జరుగుతుంది. అదే డిఫరెన్స్. మనకి స్టార్టింగ్ మెటీరియల్ అయితే సేమ్. సో స్టార్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం. సో ఈ స్టార్టింగ్ మెటీరియల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నైట్రేషన్ చేసామనుకోండి. నైట్రేషన్ చేసినప్పుడు OET ఈజ్ ఏ, ఇందాకే చెప్పుకున్నాం కదమ్మా, OR ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో OET ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కదా, పారా పొజిషన్లో నైట్రో గ్రూప్ అనేది యాడ్ అయింది అనుకుంటున్నాం పారా పొజిషన్లో. నెక్స్ట్ క్లోరోమిథైలేషన్ అంటే CH2Cl ఇలా అని చెప్పుకోవచ్చు. ఓకే, సో క్లోరోమిథైలేషన్ జరిగినప్పుడు ఈ క్లోరోమిథైలేషన్ ద్వారా మనకి ఈ టార్గెట్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఇదేంటమ్మా మెటా డైరెక్టింగ్ గ్రూప్ కదా. సో ఇదేంటి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో రెండింటిని సాటిస్ఫై చేస్తూ దీనికి ఆర్థో పొజిషన్లో, అలానే దీనికి మెటా పొజిషన్లో మనకి క్లోరోమిథైలేషన్ చేసినప్పుడు
ఈ CH2Cl అనేది అటాక్ అవుతుంది బాండ్ అనేది. సో ఫైనల్లీ వీ గెట్ టార్గెట్ మాలిక్యూల్. ఇప్పుడు మీరు ఏ పాత్ని ఫాలో అయినట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బి పాత్ని ఫాలో అయినట్టు. సపోజ్ మనం ఏ పాత్ని ఫాలో అయ్యామనుకోండి, అంటే ఈ పాత్ని ఫాలో అయ్యామనుకోండి, స్టార్టింగ్ మెటీరియల్ ఇదే, దానికి క్లోరోమెథైలేషన్ చేసామనుకోండి. క్లోరోమెథైలేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? సేమ్ ఇక్కడే వస్తుంది మనకి CH2Cl బాండ్ అనేది. అండ్ దెన్ మీరు నైట్రేషన్ చేసినప్పుడు ఇది ఏమొస్తుంది ఈ పొజిషన్స్లో? దిస్ ఈజ్ ఏ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్. ఇక్కడ ఇది కూడా మనకి ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ కనుక మనకి NO2 ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి టార్గెట్ మాలిక్యూల్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? NO2. ఈ రెండు కూడా పారా పొజిషన్స్లో ఉండాలి. సో టార్గెట్ మాలిక్యూల్ ప్రిపరేషన్ అనేది జరగట్లా. దిస్ ఈజ్ అన్ అన్వాంటెడ్ రియాక్షన్ ఇన్ దిస్ అనాలిసిస్. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ఓన్లీ పాత్ బీని మాత్రమే ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ గైడ్లైన్ 8. అండ్ గోయింగ్ టు గైడ్లైన్ 9. If orthopara substitution is involved, one strategy may avoid separation of isomers in that of other position becomes blocked. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఆర్థోపారా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏంటంటే ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనుకోండి. ఆర్థోపారా సబ్స్టిట్యూషన్స్ చేసినప్పుడు ఐసోమర్స్ ఫార్మేషన్ జరిగితే కనుక either one of the position, either ortho position or para position is blocked with other substitutions. Other groups తో మనం one of the position, that is ortho position కానీ para position కానీ బ్లాక్ చేసి ఫర్దర్గా మనం రియాక్షన్ చేసి ఆ బ్లాక్ చేసిన దాన్ని రిమూవ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక టార్గెట్ మాలిక్యూల్లో ఈ టార్గెట్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ CN బాండ్ అనేది డిస్కనెక్ట్ చేసాం. ఎందుకు CN బాండ్ డిస్కనెక్ట్ చేసాం? CN బాండ్ దట్ ఈజ్ NO2 ఈజ్ ఏ మెటా డైరెక్టింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని మనం టార్గెట్ మాలిక్యూల్లో ప్రజెంట్ అయి ఉంటే కనుక ఫస్ట్ డిస్కనెక్ట్ దట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ because these electron withdrawing groups are deactivate the ring. అందువల్ల మనం ముందు NO2ని దట్ ఈజ్ CN బాండ్ డిస్కనెక్ట్ చేసాం. నెక్స్ట్ మనం CC బాండ్ డిస్కనెక్ట్ చేసాం. ఫైనల్లీ వీ గెట్ ఫినాల్ ఈజ్ ఏ స్టార్టింగ్ మెటీరియల్. మనం దీన్నే స్టార్టింగ్ మెటీరియల్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా CO బాండ్ డిస్కనెక్ట్ చేయకూడదు. ఎందుకో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం ప్రీవియస్ గైడ్లైన్లో. సో CO బాండ్ చేయకుండా మనం దీన్నే టార్గెట్ స్టార్టింగ్ మెటీరియల్గా కన్సిడర్ చేసుకున్నాం. సో స్టార్టింగ్ మెటీరియల్గా కన్సిడర్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ అనాలిసిస్ ఏంటంటే ఇది ఒక అనాలిసిస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అనాలిసిస్. ఏం చేసాం? CN బాండ్ చేసాం, CC బాండ్ చేసాం. నెక్స్ట్ అనాలిసిస్ ఏంటంటే ఫస్ట్ CC బాండ్ చేసాం అనుకోండి. ఓకే, నెక్స్ట్ CN బాండ్. ఇక్కడ రెండు అనాలిసిస్లోనూ CN బాండ్ బ్రేక్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది, అలానే CC బాండ్ డిస్కనెక్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ అనాలిసిస్లో ఫస్ట్ CN బాండ్ డిస్కనెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ CC బాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ అనాలిసిస్లో ఫస్ట్ CC బాండ్ చేస్తున్నాం డిస్కనెక్షన్, నెక్స్ట్ CN బాండ్ చేస్తున్నాం. అదే మనకి మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు సింథసిస్ బట్టి అనాలిసిస్ 1 ఫాలో అవ్వాలి, అనాలిసిస్ 2 ఫాలో అవ్వాలనేది డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ 1లో కానీ అనాలిసిస్ 2లో కానీ వీ కన్సిడర్ ఫినోల్ యాజ్ ఏ స్టార్టింగ్ మెటీరియల్. ఫినోల్ని తీసుకున్నాం. ఫినోల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నైట్రేషన్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఎన్ ఆర్థో పొజిషన్, దిస్ ఈజ్ ఏ పారా పొజిషన్. మనకి ఇవి రెండు కూడా మనకి ఆర్థో పొజిషన్, పారా పొజిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కనుక అలానే ఫస్ట్ మనకి ఫినోల్కి నైట్రేషన్ చేసినప్పుడు NO2 ఫామ్ అయింది అనుకోండి ఆర్థో పొజిషన్లో, లేకపోతే ఈ NO2 ఫామ్ అయింది అనుకోండి. ఈ రెండు ఎలా ఉన్నాయి? మెటా పొజిషన్స్లోనే కదా ఉన్నాయి, ఎందుకంటే NO2 ఈజ్ ఎ మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఫస్ట్ ఒక NO2 అనేది యాడ్ అయ్యాక నెక్స్ట్ అప్కమింగ్ NO2 అనేది మనకి ఎప్పుడు కూడా మెటా పొజిషన్లోనే సబ్స్టిట్యూట్ అవుతుంది. అందువల్ల ఇవి రెండు కూడా బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ మెటా పొజిషన్. అలానే ఇవి రెండు కూడా పారా పొజిషన్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. అలానే ఇవి రెండు పారా పొజిషన్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయి కదా, ఈ రెండు గ్రూప్స్ కూడా ఆర్థో పొజిషన్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్పచ్చు. సో అలా మనకి అన్నీ సాటిస్ఫై అయ్యాయి, అన్ని గ్రూప్స్ సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ వీ యూస్ N-హెక్సేన్, అలానే దానికి ఆల్కహాల్
ప్రజెంట్ అయ్యింది. దిస్ ఈజ్ ఈజీ లివింగ్ గ్రూప్. సో మనకి అటాచ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే మనం ఈ మూడిటిని ఫాలో అవ్వాలి. దీస్ టూ ఆర్ మెటా డైరెక్టింగ్ గ్రూప్. దిస్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఓఆర్ అండ్ ఓహెచ్ ఈజ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇక్కడ మనకి ఈ మూడిటిని సాటిస్ఫై చేయాలి. అంటే మూడిటిని సాటిస్ఫై చేయాలి అంటే ఏ పొజిషన్ సాటిస్ఫై చేస్తుంది? ఈ పొజిషన్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఆర్థో పొజిషన్ సాటిస్ఫై చేస్తుంది, దీనికి మెటా పొజిషన్ సాటిస్ఫై చేస్తుంది, దీనికి మెటా పొజిషన్ సాటిస్ఫై చేస్తుంది. అలా మనకి టార్గెట్ మాలిక్యూల్ ప్రిపరేషన్ అనేది జరిగింది. ఓకే, సో అలా కాకుండా మనం ఎనాలిసిస్ 1 ఫాలో అయ్యాము ఇప్పుడు. అంటే ఎనాలిసిస్ 2 ఫాలో అయ్యాం. అంటే దీని నుంచి నైట్రేషన్ చేసాం. బ్యాక్ స్టెప్లో సెన్సెస్ అంటే ఎనాలిసిస్కి రివర్స్ కదమ్మా, రెట్రోసెన్సెస్కి. సో ఫస్ట్ ఫినోల్ తీసుకున్నాం, ఫినోల్కి నైట్రేషన్ చేసాం, అండ్ దెన్ ఎనెక్సేన్ ఈ గ్రూప్ని యాడ్ చేసాం. మనం ఎనాలిసిస్ 2ని ఫాలో అయ్యాం. సపోజ్ ఎనాలిసిస్ 1 ఫాలో అయ్యాం అనుకోండి. సపోజ్ వీ ఫాలో ఎనాలిసిస్ 1 అంటే ఫస్ట్ ఏం జరగాలి? ఎనెక్సేన్ దీని ఎడిషన్ జరగాలి. దాని ఎడిషన్ జరిగినప్పుడు మనకి ఆర్థో పొజిషన్లో యాడ్ అయింది అని చెప్పుకుందాం. ఓకేనా, ఎందుకంటే ఓహెచ్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో అందువల్ల ఇది ఆర్థో పొజిషన్లో యాడ్ అయింది అని చెప్పుకుందాం. నెక్స్ట్ నైట్రేషన్ జరిగినప్పుడు దిస్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. దిస్ ఈజ్ ఆల్సో ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇక్కడ మనకి టార్గెట్ మాలిక్యూల్ NO2 ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది? ఒక NO2 ఇక్కడ ప్రజెంట్ అయి ఉంది. ఓకే, ఒక NO2 ఇక్కడ ప్రజెంట్ అయి ఉందంటే ఇక్కడ ప్రజెంట్ అయి ఉంది ఒక NO2, ఇంకో NO2 ఇక్కడ ప్రజెంట్ అయి ఉంది. సో ఎనెక్సేన్కి ఇదే పొజిషన్ అవుతుంది, మెటా పొజిషన్. ఇదే పొజిషన్ అవుతుంది, మెటా పొజిషన్. సో మనకి జనరల్గా దీన్ని ఏమని చెప్పుకున్నాం? ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని చెప్పుకున్నాం. కానీ మనకి టార్గెట్ మాలిక్యూల్లో నైట్రేషన్ జరిగినప్పుడు అవి ఎక్కడ వస్తున్నాయి? మెటా పొజిషన్స్లో రావాలి మన టార్గెట్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరగాలంటే. అంటే ఇక్కడ మెటా డైరెక్టింగ్ గ్రూప్ అయితే మాత్రమే ఇక్కడ పాసిబిలిటీ ఉంది. బట్ ఇట్ ఈజ్ ఏ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో మనకి టార్గెట్ మాలిక్యూల్ ప్రిపరేషన్ అనేది జరగట్లా. దట్స్ వై వీ డోంట్ ఫాలో ఎనాలిసిస్ 1. We follow only analysis 2. Then only we prepare target molecule. I think then only we synthesize target molecule. These are guidelines present in disconnections in retrosynthesis. Thank you.